నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిర కార్యక్రమం మొదలై నిన్నటికి 912 రోజులైందండి. ఈ రోజు 913వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాశ్రం తరపున, అలాగే శ్రీ శివరామదీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. కార్యక్రమం ప్రారంభించమని గురువు గారిని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాణి మాటను, ఈ మూగవాణి మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు, నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో 913వ రోజు 2023 ఆగస్టు పూర్తయి సెప్టెంబర్ 2వ తేదీ శనివారం రోజున మనం జ్ఞానయజ్ఞంలో దైవాసుర సంపత్తి విభాగ యోగంలో సద్గురు స్థుతితో పాటే కృష్ణ ప్రభువుల సద్గురు స్థుతితో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః.
శ్రీమద్ భాగవత కృష్ణదేశిక ప్రభువులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 9 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? ఆ దీక్షితుల కృపకు దాపాదయ్యప్ప మంత్రి పఠించెను. ఈ మేదిని తద్బోధను అతని పాదములకు నతులు నర్చి ప్రార్థింతుమదిన్. నతి చేసెదనప్పయ్యన్ గతికై కొల్చతడు బోధగనెను. నేనా ప్రతిలేని పరశురామ క్షితి సురవంశమణి అయిన సీతాపతికి. చూడండి, ఇక్కడ సద్గురు స్థుతి 2వ రోజు, 16వ అధ్యాయంలో సద్గురు స్థుతి 2వ రోజు, కృష్ణ ప్రభువులు కూడా సద్గురు స్థుతి 2వ రోజు. ఈ గురు పరంపర గురించి నేను చెప్తానని శ్రీధర శివరామ దీక్షితులని ఏకైక సద్గురుమూర్తి దక్షిణామూర్తిగా ఆయన మనకు ప్రకటించారు. ఆ శ్రీధర శివరామ దీక్షితుల తరువాత అప్పయ్య మంత్రి పరశురామ సీతారామ స్వామి, వీరిద్దరూ కూడా ఆ దక్షిణామూర్తి స్వరూపమే. ఎట్లంటే దక్షిణామూర్తి స్వరూపం అని శివరామ దీక్షితుల్ని వర్ణించినప్పుడు ఆ దీక్షితుల కృపకు దాపు అంటే దగ్గరగా, దాపాదై ప్రత్యక్షంగా ఆయన నుంచి ఈయన కూడా తెలుసుకున్నారు కదా. అందుకని ఆ యొక్క ఈ కృష్ణ ప్రభువుల గురువు పరశురామ సీతారామ స్వామి అండి, వారి గురువే ఈ అప్పయ్య మంత్రి అండి. అంటే శివరామ దీక్షితుల శిష్యులైనటువంటి అప్పయ్య మంత్రిని, వారి శిష్యులైనటువంటి పరశురామ సీతారామ స్వామిని ఇద్దరిని కలిపి ఈ 2 శ్లోకాల్లో తెలియజేస్తున్నారు. అదే పరిపూర్ణ ప్రబోధను అప్పయ్య మంత్రి ద్వారా ఆ రహస్యాన్ని బట్టబయలుగా తెలుసుకున్నటువంటి ఆ యొక్క అప్పయ్య మంత్రికి ఈ ప్రపంచంలో నేను నమస్కరిస్తున్నాను. ఇక్కడ నమస్కరిస్తున్నాను అనేదానికి సర్వ సమర్పణ భావం అని తెలియాలి. సర్వ సమర్పణ భావం ఎలా ఉంటుందో ఇప్పుడు మీరు ప్రారంభించిన దాని నుంచి చెప్తాను చూడండి. మీరు చెప్తారు ప్రతిరోజు ఓం నమో భగవతే వాసుదేవాయ అని చెప్తారు. అది ఎన్ని అక్షరాలు ఉన్నాయి ఎప్పుడైనా ఏంటి చూసుకున్నారా? అదే ఇప్పుడు అష్టాశ్రీ ఇప్పుడు ఎన్ని ఉంటాయి కదా, దీని ప్రకారం మూడు రకాలమైన అవి ఓం నమో భగవతే వాసుదేవాయ అవి 12 అక్షరాలు ఉంటాయి. అవును, మూడు ఓం కూడా అందులో అంతర్భాగమే అయి ఉంటుంది. అవును, ఓం నమో భగవతే వాసుదేవాయ అంటే అర్థం ఏంటంటే ఈ ఉత్త బట్ట బయలు ఏమీ లేదు అనే దాంట్లోనే ఓం కూడా వచ్చింది. అంటే చెబుతున్న వాడు కూడా ప్రత్యేకంగా లేనివాడే, అంతటా ఉండేదే ఉంది అని అర్థం. అట్లా గురువు శిష్యులు ఇద్దరు లేరని తెలిసిన వాడు కూడా లేనివాడేనని అర్థం చేసుకోవాలి. అలా శివరామ దీక్షితుల నుంచి నేరుగా తెలుసుకున్నటువంటి అప్పయ్య మంత్రి నుంచి మళ్ళీ ఈయన కూడా ప్రత్యక్షంగానే తెలుసుకున్నాడు. ఫోన్ల ద్వారా, యూట్యూబ్ల ద్వారా మాత్రమే కాదు. అందుకే నేను మీకు చాలా సార్లు చెప్తూ ఉంటాను, ప్రత్యక్షంగా సద్గురుమూర్తిని సేవించినటువంటి వారికి ఈ ఆడియోలు వీడియోలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. అట్లా కాకుండా కేవలం దీంట్లో మాత్రమే కడతెరిపోదామంటే అది కుదరదు. అతని ప్రవర్తన చూడాలి కదా, ప్రత్యక్ష ప్రమాణం అంటే అది. అట్లా చూడండి, నతి చేసేదను అప్పయ్యన్ గతి కై గొల్చి అతడు బోధగనెనో 18వ పద్యం. నతి అంటే స్థుతి అండి.
నతి అంటే స్థుతి. ఉమ్, అతనిని నేను స్తుతిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. ఎందుకునంటే ఆ అప్పయ్యను చేరిన ఆయనే నా గురువు. ఉమ్, నా గురువు అంటే రచయిత గురువు అండి. ఉమ్, కృష్ణ దేశికేంద్రుల గురువే ఈ యొక్క పరశురామ సీతారామ స్వామి. ఉమ్, అతనిని చెబుతాడు చూడండి, ఉమ్, ఏ గతికైతే కొల్చేతడు బోధ కనేనో, బోధను కనడం నేరు కనడమే. ఇంకా ఉమ్, పరిపూర్ణ బోధ అంటే వినేది తెలుసుకునేది ఏం లేదు, డైరెక్ట్ చూడడమే. ఉమ్, చూడండి, నతి చేసేదను అప్పయ్యను గతికై గొల్చి అతడు బోధగనెను. ఇప్పుడు 18వ శ్లోకంలో చెప్తా ఉండేది వీరి గురువు గురించి, ఉమ్, 17వ శ్లోకంలో చెప్పింది అప్పయ్య మంత్రి గురించి, ఉమ్, 17వ పద్యంలో 18వ కంద పద్యంలో చెప్పింది అప్పయ్య మంత్రి నుంచి బోధను తీసుకున్నటువంటి కృష్ణ ప్రభువుల ప్రత్యక్ష గురువు అయినటువంటి సీతారామ స్వామి గురించి అండి. ఉమ్, ఉమ్, చూడండి, ఈ పరిపూర్ణ ప్రబోధను నా గురువు అయినటువంటి సీతారామ స్వామి ఉమ్, ఎవరి ద్వారా చూశాడో ఉమ్, అతను ప్రతి లేదు అంటే అది చెప్పేదానికి రెండవది లేదు. అది ఉమ్, ప్రతి అంటే జిరాక్స్. ఉమ్, భౌతికంగా ఒక పేపర్ ఒరిజినల్ ఉంటే దాన్ని జిరాక్స్ తీయగలం. ఉమ్, భౌతికంగా ఉండే సూర్యుడికి ప్రతిబింబము నీళ్ళలో చూడగలం. ఉమ్, కానీ పరిపూర్ణానికి రెండోది లేదే. ఆ, అందుకని చెప్పేదానికి చెప్పేవాడు లేడు ఈడ. ఉమ్, అదేనమాట, ఇవాళ మాట లేనట్టి బయలును మాటతోనే మాట్లాడుతున్నప్పుడే లేనిదని మాటతోనే తెలుసుకునే రోజు ఈ రోజు. ఉమ్, గతి లేని అంటే గురువుకి రెండవది లేదనమాట. ఉమ్, అసలు గురువు అంటే అర్థమే అదే. ఉమ్, సద్గురుమూర్తికి రెండవది లేదని ఎవరి దగ్గర నుంచి అయితే నా సద్గురుమూర్తి అయిన పరశురామ సీతారామ స్వామి తెలుసుకున్నారో, ఉమ్, స్థితి ఈ భూ ప్రపంచంలో ఉమ్, ఆయన దైవాంశ సంభూతుడు. ఉమ్, దైవాంశ సంభూతుడు. అదండి. ఉమ్, ఆ దైవం గురించే మనకి ఈరోజు జ్ఞానేశ్వర వివరించబోయేది కూడా దైవం గురించే. ఆ, క్షితి అంటే ఈ భూ ప్రపంచంలో, లౌకిక ప్రపంచంలో ఉమ్, సురవంశమణి. ఉమ్, సురవంశమణి అంటే దేవాది దేవుడు. ఉమ్, మానవులందరికీ దేవతలందరికీ కూడా ఒక్కడే దిక్కైనటువంటి సాక్షాత్తు సాజన్మ సాకార సద్గురుమూర్తి నరుడు కాదు, ఉమ్, నారాయణుడే. ఉమ్, అందుకని గురుడుని నరుడని ఎంచిన తప్పదు ఇక నరకమని చెప్పెను గురు గీత. శంభోహర పరముగని, శంభోహర పరముగని అంబకు తెలిపేను. గంగాధర లింగ తనువు భంగము చేసేను, భంగము చేసేను అంటారు. ఉమ్, దీని అర్థం ఏంటంటే సాక్షాత్తు పరమశివుడుగానే తన గురువును భావించిన వాడు కూడా పరమశివుడే అవుతున్నాడు. అదండి. ఉమ్, కృష్ణప్రభు కూడా ఇప్పుడు మనకి అంతే అయిపోయినాడు చూడండి. ఉమ్, క్షితి ఈ భూ ప్రపంచంలో సురవంశమని దేవాది దేవుడైనటువంటి నా సద్గురుమూర్తి సాక్షాత్తు దక్షిణామూర్తి, ఆయన పేరే సీతాపతి. ఉమ్, పరశురామ సీతారామ స్వామి సాక్షాత్తు సీతాపతి అయిన రామచంద్రమూర్తే. ఉమ్, ఆయన సీత చెప్తుంది అన్నమాట. ఉమ్, రామాయణంలో సీత కూడా అదే మాట చెప్తుంది. ఉమ్, ఆంజనేయ, రాముడు అంటే నా భర్త అనుకుంటురా? ఉమ్, రామశబ్దం పరిపూర్ణానికి ప్రతిరూపమయ్యా. ఉమ్, రామ మంత్రం అంటే పరిపూర్ణాన్ని ఆస్వాదించడమేనయ్యా. ఉమ్, రామ అనే పదానికి ములుగుచ్చ సందులేక నిండి ఉన్న నిజదైవం తండ్రి. ఉమ్, అది రాముడి తత్వం, రామతత్వం అంటే అది. ఉమ్, రాముడు అంటే కేవలం నా భర్త దశరథుని కుమారుడు కాదని సీతమ్మ కూడా చెప్తుంది. ఉమ్, ఇట్లా ఇక్కడ పరశురామ సీతారామ స్వామి సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తియే ఉమ్, అనే విషయాన్ని మనకి ఇక్కడ కృష్ణ ప్రభువులు తెలియజేస్తున్నారు. అదే. ఉమ్, ఈరోజు 17, 18 పద్యాల సారాంశం ఏంటంటే శ్రీకృష్ణ దేశికేంద్రులు తన గురువుని వారి గురువుని ఇద్దరిని కూడా స్తుతించడం ఈ 2 కంద పద్యాల సారాంశం అనమాట. ఉమ్, తర్వాత ఎపిసోడ్ లో 19, 20లో తన గురువుని గురుపత్రిని ఒకటిగా స్తుతిస్తారు. ఉమ్, ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం చెప్పి తర్వాత దీనికి వెళ్తాను. ఆ, ఎప్పుడు కూడా
సాజన్మ సాకార సద్గురుమూర్తి దగ్గర ఆవిడ గురుమాత గాని గురువు గాని స్పౌజ్ వారి భాగస్వామిని కూడా గురువుగానే భావించడం అచల గురు పరంపరలో సాంప్రదాయం అండి. ఇప్పుడు గురుమాతకు బోధ వచ్చి వాళ్ళ భర్తకు బోధ రాకుండా ఉంటే కూడా ఈమె స్వరూపంగానే ఆయన్ని భావించాలి మనం. ఇప్పుడు గురువు గారికి బోధ వచ్చి వాళ్ళ ధర్మపత్నికి గాన బోధ చెప్పడం తెలియకపోతే కూడా ఆయనతో సహజీవనం చేస్తుంటారు కాబట్టి అవన్నీ అలాగే అలవడిపోయి ఉంటాయి. అందుకని ఆవిడ బోధ చెప్పినా చెప్పకపోయినా ఆమెను కూడా మనం సద్గురువుగానే భావించాలి. అందుకని ఆ గురుమాతని గురువుని ఇద్దరిని కలిపి రేపు స్తుతిస్తాడు ఆయన. అంటే ఏమర్థం అంటే అర్ధనారీశ్వర తత్వం. ఆమె అతనికి సకల సౌకర్యాలు సేవలు చేయబట్టే ఆయన మనకు బోధిస్తున్నాడు. ఆయనలో ఉండే తత్వం పూర్తిగా ఆమెకు అవగతం అయి ఉంటుంది. ఆ విషయాన్ని మనం రేపటి రోజున చూద్దాం. జ్ఞానయజ్ఞం 2వ భాగానికి వచ్చేసాం. ఇక్కడ కూడా సద్గురు స్థితి 2. ఈ రోజు కూడా ఇంకా ఉండే 45 నిమిషాలకి మనం సద్గురు స్థితినే, రేపు కూడా సద్గురు స్థితినే. ఆ తర్వాత రోజు మొదటి శ్లోకం ప్రారంభమైందండి. జ్ఞానేశ్వర భగవద్గీత తీసుకోండి. సాక్షాత్తు కృష్ణదేశికేంద్రులు చెబుతున్నటువంటి దైవాంశ సంభూతుడైన గురుదేవుని మహిమను మనం 2వ రోజు తెలుసుకుంటున్నాం 16వ అధ్యాయంలో. చూడండి, సద్గురుమూర్తి గురించి 15 అంశాలు చెప్పి నిన్న 15 అంశాలు చెప్పారు. తర్వాత లాస్ట్ లో ఏమన్నారంటే, అయ్యా మరి స్పష్టంగా ములుగుచ్చ సందు లేకుండా నిండి ఉన్న సద్గురువు మాత్రమే ఉన్నారు, చెప్పేది నేను లేదు కదా, నేను ఎట చెప్పేదని ముగించారు. చెప్పేదని ముగించారు అంటే 15 పాయింట్లు చెప్పారు. ఎందుకంటే శబ్దము వలన నేను సద్గురుమూర్తిని స్తుతించాను అనుకో, నా వానికి గల దౌర్భాగ్యము దౌర్బల్యము, ఈ మాట లేనట్టు బయలులో మాట లేదనేది మీకు అందరికి తెలిసిపోతుంది. అంటే మాట్లాడుతున్నవాడు లేనివాడని మీకు అందరికి తెలిసిపోతుంది. కాబట్టి దేవుని మహిమ చక్కగా స్తుతించే వస్తువు బుద్ధి కలిసి ఏకజీవముగా అయినప్పుడు మాత్రమే ఆ దేవుణ్ణి స్తుతించేదానికి వీలవుతుంది. కృష్ణ ప్రభువులు చెప్పారు, ఆ విధంగా నాకు చేత రాదు అని చెప్తున్నారు ఇక్కడ. నాకు చేత రాదు అంటే జీవుడికి అంటే 24లో ఉండే భావంలో ఉండే వాడికి చేత రాదు, 25లో ఉండే భావంలో ఉండే చేత రాదండి. సద్గురువుని స్థుతించాలంటే సద్గురువే కావాలా. మనం నేను ఎట్లా స్థుతించగలను, నా వల్ల ఎట్ట అవుతుంది? ఎట్టంటే చూడండి, ఇక్కడ ఒక దృష్టాంతం చెప్పారు చూడండి. ఈరోజు దేవుని మహిమను చక్కగా తెలిసి స్తుతించే వస్తువు దేవుడే అయి ఉంటుంది. ఇప్పుడు కృష్ణదేశికేంద్రులు సద్గురు మహిమను తెలిసే కదా ఆ విధంగా వర్ణించాడు ఆయన. సురవంశమణి అంటే మానవ నామరూపాలకు అతీతంగా ఉండేటటువంటి సృష్టికర్తకు కూడా అతీతంగా ఉండేది కదా సురవంశమణి. అట్లా అనమాట. ఇక్కడేనండి, ఇదే ఇంకా పైకి రండి, ఇంకా పైకి పంపించండి. ఇదేనండి, ఇదో దేవుని మహిమ చక్కగా తెలిసి స్తుతించడి వస్తువు మరి బుద్ధి కలిసి ఏకజీవముగా అయినప్పుడు మాత్రమే ఆ దేవుని చక్కగా స్తుతించుటకు వీలగును. కొంతమంది సేమ్ మీ ప్రాబ్లమే, నాకు సరిగ్గా అర్థం కాలేదండి, ఫోన్ చేశారు, వాళ్ళ కోసం ఇంకా నిదానంగా చెప్పే వాళ్ళ పుస్తకం అయిపోయేది ముఖ్యం కాదు కానీ అర్థం కావడం ముఖ్యం కదా. 15 పాయింట్లు కూడా కొంచెం స్లోగా స్పీడ్ గా అయినాయి. ఓకే, ఇంకా నిదానంగా చెప్తాను ఇవాళ. చూడండి, ఇప్పుడు మాట లేనట్టు బయలులో మాట లేనిదని 4 దృష్టాంతాలతో ఇప్పుడు చెప్పబోతున్నారండి. ఆ మొత్తాన్ని కలిపి ఒక వాక్యంగా ఇప్పుడు చెప్పారు. ఇప్పుడు దేవుని మహిమ అంటే పరిపూర్ణం యొక్క విషయం అండి. ఇది పరిపూర్ణాన్ని గురించి చక్కగా తెలియజేసేవాడు పరిపూర్ణుడై ఉంటేనే తెలపగలడు అని అర్థం అండి. తెలుపలే సింపుల్ గా మీకు, పరిపూర్ణం గురించి తెలిపేవాడు పరిపూర్ణుడై ఉంటేనే అది సాధ్యం. డౌట్ ఉంటే మళ్ళీ ఇప్పుడు ప్రశ్నించవచ్చు మీరు. అవునండి, అది ఎట్లా గురు గారు? ఇప్పుడు భగవంతుడు తెలిసినవాడు భగవంతుడు కావాలనే ఉంది, భగవంతుడు తెలిసినవాడు జీవుడే. మరి జీవుడు భగవంతుడు స్వరూపం
అంటే నాకు అర్థం కావట్లేదు అది. లేదు అంటే ఇంకా తెలియదని అర్థం అండి. ఉమ్, భగవంతుడు తెలిసిన తర్వాత జీవుడే అంటే ఉమ్, ఇంకా భగవంతుడు తెలియదని అర్థం. ఉదాహరణ చెప్తాను, మీరు అక్కడికి వెళ్తారు. కానీ ఓకే. ఇప్పుడు మీకు ఈత వచ్చా? రాదండి. ఈత రాదు. నేను మీకు ఈత నేర్పించిన తర్వాత ఈత వచ్చిన వాడు అవుతున్నారు. అవును. ఈత రాదనే విషయం మీకు తెలిసింది. ఈత వచ్చిన వాడి గురించి కూడా మీకు తెలిసింది. అయినా మీరు ఇప్పుడు ఈత రాని వారే అవుతున్నారు. బాగా గమనించండి. ఈత వచ్చిన తర్వాత మిమ్మల్ని ఈత రాని వాడు అనొచ్చా? అట్లే ఇది కూడా. కాబట్టి బాగా గమనించండి. మీరే చెప్పండి, ఈత వచ్చిన వాడిని కూడా ఈత రాని వాడి కింద లెక్కేస్తారా మీరు? లేదు. అట్లే ఇది కూడా. అదేలేండి. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ తెస్తాను, ఇంకోటి కూడా చెప్తాను. అంటే మీరు చెప్పేది ఏంటంటే అన్నమయ్య ఇప్పుడు వీళ్ళందరూ కూడా త్యాగరాజు వీళ్ళందరూ కూడా భగవత్ స్వరూపులు అన్నట్టుగా మీరు చెప్తున్నారు. లేదండి, మీరు వాళ్ళ స్వరూపమేనని చెప్తున్నానండి. అదేనండి. అదే అంటే ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే అదే క్షుణంగా భగవంతుడి యొక్క మహిమ చక్కగా బాగా తెలుసుకున్నవాడు ఆయన స్వరూపం అవుతున్నాడు అని మీరు చెప్తున్నారు. అంతే అంతే. అదండి. అన్నమయ్య సినిమాలో ఆయన పిలుచుకుని చూపిస్తాడు. ఇప్పుడు ఇద్దరు మరదలు ఎంటేసుకుని పరిగెత్తా ఉంటాడు అన్నమయ్య బాల్యంలో, కౌమార దశలో. గురువు గారు అతనికి ప్రత్యక్షమై చూపిస్తారు. జస్ట్ మీకు సూచన అంతే. ఏం చూపిస్తాడు? ఎవరు చూసినారు చెప్పండి, సినిమాలో ఏం చూపిస్తారో మీరు చూడండి చెప్పండి. కాబట్టి గురువుకి తెలుసు అది. అన్నమయ్యని పిలుచుకుని పోయి అన్నమయ్య ఏం చెప్తా, అన్నమయ్యకి గురువుకి మధ్య సంవాదమేనండి. ఏందయ్యా నువ్వు అన్నమయ్య అంటే నువ్వు సాక్షాత్ భగవంతుడివేనయ్యా నువ్వు అని చెప్తాడు ఆయన. అన్నమయ్యకే చెప్తాడు గురువు, నువ్వే భగవంతుడు నాయన, ఇది ఏంది ఇదంతా బాహ్య సౌందర్యాలు నామరూపాలని నమ్మి ఎంటబడి తిరుగుతా ఉండవు, దీనికంటే గొప్ప సౌందర్యం ఉంది అంటాడు. అప్పుడు అన్నమయ్య ఏమంటాడు? మరదలు లీపకాపక చూసుకుంటాడు. ఇంతకంటే గొప్ప సౌందర్యం ఆడ ప్రపంచంలో లేదయ్యా అని అన్నమయ్య చెప్తాడు. అది తెలుసుకునేంత వరకు అన్నమయ్యకి ఎడ తెలుస్తుంది? అన్నమయ్య గాని నువ్వు గాని నేను గాని ఎడ తెలుస్తుంది? అది తెలిసిన తర్వాత తెలియడానికి రెండోది ఉండదు, అది పరిస్థితి. అప్పుడు అన్నమయ్యను సద్గురు, మీకు సూచన అంతే. సినిమాలో మీకు చూసే ఉంటారు ఈ సీన్. నేను సినిమా చూడలేదండి యాక్చువల్గా. అసలు ఆ క్లిప్పింగ్ మళ్ళీ పెడతారులే ఆయన. ఇది గ్రూప్ లో పెడతా, మీకు ఇది పూర్తయినాక గ్రూప్ లో పెడతాడు ఆయన. 2 నిమిషాలు ఆ క్లిప్పింగ్ సపరేట్ గా డౌన్లోడ్ చేసి పెడతాడు ఆయన. అన్నమయ్యను సద్గురువు తీసుకుపోయి ఏం చూపిస్తాడంటే, సినిమాలో మనకు చూపించేది అమ్మవారి విగ్రహాన్ని చూపిస్తాడు అంతే. అంటే సద్గురు మాతను చూపిస్తాడు, సద్గురు సందేశాన్ని అందిస్తాడు, ప్రత్యక్ష గురువు అని. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి తప్ప సినిమా చూస్తే ఏం రాదు, అది ఒక సూచన అంతే. అట్లా ఇక్కడ కూడా పరిపూర్ణాన్ని గురించి చక్కగా మాట్లాడుతున్నటువంటి వాడు పరిపూర్ణుడై ఉంటేనే ఇంకొకడిని పరిపూర్ణత కలిగించగలడు అనేది ఇప్పుడు చెప్తాను పాయింట్. ఇంతసేపు అంతేనండి. ఎట్లంటే ఇప్పుడు మీకు ఈత రాదన్నారు, ఏమొద్దు, ధైర్యంగా నేలలో దిగేదానికి సంసిద్ధులై నా దగ్గరికి రండి. జస్ట్ ఎగ్జాంపుల్ అండి. మీకు 2 రోజుల్లో 3 రోజుల్లో ఈత కొట్టించే బాధ్యత నాది అని మీకు ఇప్పుడు ధైర్యం ఉండదు. అవునండి. ఈత వచ్చినోడికి ఇబ్బంది లేదు. రఘు దగ్గరికి వెళ్ళండి, కృష్ణానది పక్కనే వాళ్ళ ఇల్లు. బ్యాంక్ మేనేజర్ రఘు గారి దగ్గరికి వెళ్ళండి, నీళ్ల పైన ఆయన పండుకొని చూపిస్తాడు. మీకు నీళ్ళ మీద పండుకొని ఉంటాడు ఆయన. అదేనండి. కృష్ణానదిలో పోయి నీళ్ళ మీద హాయిగా పనుకుంటాడు, ఎల్లగెల పనుకుంటాడు. ఎట్లా అనేది ఆయన నేర్పిస్తాడు. ఆయనకి చాలా సింపుల్ అది. అదేండి. ఆయనకి చాలా ఈజీ, అదేం పెద్ద మహత్యం కాదండి. అట్లా మీకు చెప్పేది పరిపూర్ణం గురించి తెలియజెప్పేవాడు పరిపూర్ణుడై ఉంటేనే ఇబ్బంది లేదు. ఎట్లా అనేది 4 పాయింట్లలో మీకే అర్థమైపోతుంది, చూసుకోండి. ఇప్పుడు నేను చెప్పిన సూచనలు, నంబర్ 1 ఈత గురించి చెప్పాను. నంబర్ 2 ఇంకా శుభ్రంగా ఇంకొక అర్థవంతమైన చెప్తాను చూడండి. గాఢంగా నిద్రపోయిన వాడు ఇంకా మేలుకున్నవాడు కాదు. ఇప్పుడైతే మేలుకున్నాడే. అవునండి. గాఢంగా నిద్రపోయిన వాడు మేలుకొనుట అనేది ఉండదు, అవునా? అవునండి. పరిపూర్ణాన్ని పూర్తిగా తెలిసిన వాడికి ఇంకా ఎరుక ప్రపంచం లేదు.
అంతే అంతే ఇది. అంటే అంటే మీరు చెప్పిందంటే ఈత వచ్చినాక ఇక నాకు ఈత రాదనే స్థితి అనేది రాదు ఇక. అట్లా ఇది కూడా అంతే. అది అంతేనండి. ఆ విషయం మీకు తెలియజేయడానికి 4 పాయింట్లు. అదేనండి. నంబర్ వన్ నామరూపాత్మకమైన వస్తు జ్ఞానము నశించినప్పుడు, అంతవరకు క్లియరా? నామరూప క్రియాత్మకమైన, అది కూడా పెట్టుకోండి ఆ పదం కూడా. నామరూప క్రియాత్మకమైన వస్తు జ్ఞానము నీలోనే నశించినప్పుడు నీకు కలిగేటువంటిదే పరిపూర్ణ జ్ఞానం. అది ఓకే. నంబర్ 1 ఇది. ఇది చాలా మంచి పాయింట్ అండి, చాలా మంచి పాయింట్. ఓకే, పాయింట్ నంబర్ 1 ఇది. ఇప్పుడు అక్కడ మళ్ళీ నువ్వు తనిగా ఉండవు, ఇంకా నువ్వే పరిపూర్ణంగా. పరిపూర్ణం తెలిసిన వాడు మిగిలడా? నువ్వే పరిపూర్ణం అప్పుడు. అంతేనండి, అంతే అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మాత్రం చూడండి, నది సముద్రంలో పోయి కలిసిన తర్వాత దానికి ఈ పేరు ఉండదు ఇంకా. అవునండి. అక్కడ పోయిన లోపల వెళ్ళిపోయిన తర్వాత సముద్రానికి సముద్రం అంతేగాని అది ఈ పేరు అనేది గంగా నది పేరు ఆడ కలిసేంత వరకే. అంతే కదా, ఎరికి విడిచినాకే పరిపూర్ణమే కదా, ఇంకేముంది దాంట్లో. అట్లా అంతే గురుగారు. నామరూప జ్ఞానం నశించినాక కలిగేది పరిపూర్ణమే ఇంకా. అది ఆ మాట ఇక్కడ చెప్పరనమాట. అది అంతే. నామరూప క్రియాత్మక వస్తు జ్ఞానము నశిస్తే ఏ జ్ఞానము కలుగుతుందో అదే పరిపూర్ణము అని మనం మాట్లాడతాం. అంతే. అది అక్కడ రాయరు. అందుకనే ఆ క్షేత కదా కూడా చెప్పాను నేను. అదేనండి, అదే. నంబర్ 2, దేనిని వర్ణించడం వల్ల మౌన ఆలింగనమునందు జరుగుతుందంట. చూసి మౌన ఆలింగనము. ఇప్పుడు నేను చెప్పింది అదే లెక్కేసుకోండి కావాలంటే. నది సముద్రాన్ని పోయి కౌగిలించుకుంది అని చెప్పినప్పుడు ఏమైతుందంటే నది సముద్రంలో కలిసింది అని అర్థం వచ్చేస్తుంది. అంతేనా? వస్తుందండి, కలిసింది. అట్లా శ్రీకృష్ణుడు కుచేలుడిని కౌగిలించుకున్నాడు అనే దాన్ని ఈ చాలా చోట్ల పెడుతూ ఉంటారు. శ్రీకృష్ణుడు కుచేలుడిని కౌగిలించుకున్నాడు అంటే అర్థం ఏంటి అంటే అతన్ని కూడా ఇతను సద్గురుగా భావించాడు అనే దానికి ఆయనకు ఈయన పాదపూజ చేసేది. శ్రీకృష్ణుడికి పాదపూజ జరుగుతుంది, కృష్ణుడు కూడా కుచేలుడికి చేస్తాడు పాదపూజ. అంటే ఈయన ఆయన గురుగా భావించారు, ఈయన గురువు. వాళ్ళిద్దరు సద్గురు రూపమే, ఇద్దరు కాదు, ఒకటే. అది ఒకటే. చూడు, రెండో పాయింట్ ఏంటంటే దేనిని వర్ణించడం వలన మౌనాలింగనమునందే జరగగలదో. ఇప్పుడు నేను మీకేం చెప్పలేదు అంటే నేను చెప్పిన మాటలంతా కూడా మీకు ఇదేనండి. నేను చెప్పిన మాటలంతా లేనివైపోలే. మాట లేనట్టు బయలు అపరోక్షం అయిపోయినప్పుడు మాట లేనిది అయిపోతుంది, పుట్టుకే రద్దు అయిపోతుందండి. అదే నంబర్ 3. మొదటిది నామరూప క్రియాత్మకమైన వస్తు జ్ఞానం నశించినప్పుడే పరిపూర్ణం. అంతేనండి. నంబర్ 2 మౌన ఆలింగనము అంటారు దాన్ని, అది భౌతికమైన విషయం కాదు అని అర్థం. నంబర్ 3 స్వయముగా లయప్రాప్తిని పొందే జీవుడికి మాత్రమేనండి. అది ఎవరికి? స్వయంగా. ఇప్పుడు గురువు సూచన చేసినప్పుడు కూడా స్వయంగా వాడికి ఈత నేర్పించేవాడు నేర్పిస్తాడు కానీ ఆయన నేర్చుకోలేడు కదా, నీ బదులు ఆయన నేర్చుకుంటాడా? నేర్పించేవాడు నేర్పిస్తే వరకే పరిమితం అవుతాడు, నేర్చుకునేవాడికి కరెక్ట్ కాడు ఆయన. అదే చెప్పేది. నేర్చుకునేవాడే చేరుతుంది, అది వేరే విషయం. కానీ ఆ ఎఫర్ట్ అనేది అది ఈ మధ్య చేయాలి ఎఫర్ట్. నేను వాళ్ళ ఇంటికాడికి పోయినప్పుడు కృష్ణానదిలో రఘు గారు నీళ్ళ మీద పనుకున్నాడు. పక్కన ఆయన రిటైర్డ్ అయిన ఆయన ఒక ట్యూబ్ ఎత్తుకొని ఈత కొట్టుకుంటూ పోతా ప్రయత్నం చేస్తున్నాడు. ట్యూబ్ ఎత్తుకొని, బస్ ట్యూబ్ ఎత్తుకొని. నేను ఇప్పుడు ఆయనకు చెప్తే, ఏంటయ్యా చిన్నపిల్లకాయలంతా హాయిగా ఈత కొడతా ఉంటే నువ్వు రిటైర్డ్ అయిన తర్వాత కూడా నువ్వు ఇప్పుడు బస్ ట్యూబ్ ఏదో పెట్టుకొని ఇబ్బందులు పడుతున్నావు, ఎందుకు ఈత నేర్చుకోవచ్చు కదా అంటే, టైం బాగాలేదని 1 నెల పోతే నేర్చుకుంటానండి అంటాడు. అట్లాంటి వాళ్ళని ఏం చేసేది చెప్పు నేను? అట్లా ఇంకొక నెల పోతే ఈత నేర్చుకుంటాడంటే నేను ఒక మాట అడిగేశా, ఏమండి మీరు ఆల్రెడీ షుగర్ పేషెంట్ అంటున్నారు, నెల తర్వాత మీరు బతుకుంటారని నాకు గ్యారంటీ ఇస్తారా అని అడిగిన. కాకపోతే ఏందండి, నేర్చుకోవాల్సింది రేపు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి, ఈ రోజు చేయాల్సిన పని వెంటనే మొదలు పెట్టాలండి.
చక్కని మాట. అవును అవును. వాయిదాలు వేసుకుంటూ పోయేది. ఏం వాయిదా మనస్తత్వం పనికిరాదయ్యా. కాబట్టి స్వయంగా డైరెక్ట్. అందుకనే ఈ పరిపూర్ణ ప్రబోధ ప్రత్యక్ష ప్రమాణం అండి. అవునండి, ప్రత్యక్ష ప్రమాణం ఊరికే స్వయంగా. చూడండి, స్వయంగా లయప్రాప్తిని పొందే జీవుడికి మాత్రమే అనుభవం పరిపూర్ణం. గుర్తుపెట్టుకోండి, బోధ క్రమం ఉండాలి. జీవుడు సమిష్టిని సాంకేతారక మనస్కాల ద్వారా సమిష్టిని అపరోక్షం చెందాలి. ఆ తర్వాత తాను శూన్యుడని తెలియాలి. శూన్యుడికి మాత్రమే పరిపూర్ణ సూచన జరగగలదు. అప్పుడు శూన్య సింహాసనం నుంచి పరిపూర్ణ బోధ ఆయనే చేస్తాడు. మళ్ళీ వెరీ సింపుల్ ఇది. కానీ నేర్చుకోకపోతే, ఇది ప్రయత్నం చేయకపోతే కష్టం కష్టం అనుకుంటా ఉంటే అంతే. అర్థం. కాబట్టి స్వయంగా లయప్రాప్తిని పొందు జీవుడికి మాత్రమే అనుభవం అయ్యేదండి. అది అనుభవం కాదు అని అంటూ ఉంటారు. నేను ఇక్కడ మీకు అనుభవమే నేను చెప్తున్నా. 3వ పాయింట్లో అనుభవం ఎట్లంటే, చూడండి, ఈత వచ్చిన వాడికి ఈత అనుభవమే. ఈత వచ్చిన వాడి కంటే వేరుగా ఉందా? లేదు. ఈత రాని వాడికి ఈత అనుభవం లేదు, కానీ ఈత మీకంటే వేరుగా ఉంది ఇప్పుడు. అవునండి, ఎందుకంటే మీకు ఈత రాదు కదా. అవునండి, అది వేరుగా ఉంది. దాంట్లో ఇది కలగల. అదే ఓకే, ఎగ్జాంపుల్ అండి. అది కరెక్ట్ అండి, చక్కని ఉదాహరణ. ఇప్పుడు మీకు ఈత రాదు కనుక ఈత మీకంటే వేరు. అవునండి. ఈత వచ్చేసిన తర్వాత ఎట్టొచ్చింది ఈత నాకు చూపించంటే, ఈది చూపించాల్సిందే కానీ ఈతను చూపించలేవు. అవును, ఈది చూపిస్తావు, ఈతను చూపించలేవు కదా. అది ఈత నేర్చుకున్నాక ఈత తాను అవుతాడు. ఇక ఒక రకంగా చెప్పాలంటే అట్టే పరిపూర్ణం కూడా. ఏం అనుమానమే లేదు. ఇప్పుడు పరిపూర్ణం కానిదే కనపడదు వాడికి. వాడే పరిపూర్ణం అయిపోయింటే వాడికి పరిపూర్ణం కానిది ఎరుకెట్ట కనిపిస్తుంది చెప్పండి మీరే. అట్ట లెక్క ఇది. అదేనండి, ఇది 3 పాయింట్లు అయిపోయింది. 3 పాయింట్లు కలిసి గురువులో లీనం చేసే పాయింట్ 4వ పాయింట్ లో 4 అంశాలు ఉంటాయి. ఇప్పుడు చెప్పండి. నంబర్ 1 వచ్చి నామరూపాత్మకమైన వస్తు జ్ఞానం నశిస్తే అదే పరిపూర్ణం. క్లియర్ కట్. దాన్ని మౌన ఆలింగనము అంటారు. ఆలింగనము కాని ఆలింగనము, లయము కాని లయం అది. నంబర్ 2 అది. నంబర్ 3 స్వయంగా తానే లయం చెందాలి, గురు శిష్యులు కౌగిలించుకున్నట్టు కాదు. అవునండి, గురు శిష్య గుర్తురహితం తనలోనే జరగాలి. చూడు, ఇదంతా మీకు చెప్పడం వల్ల నాకు కూడా తెలుస్తా ఉందండి. ఇది స్వయంగా ఎవరికి వానికి అనుభవం అయిపోతుంది అంతే. అప్పుడు పరిపూర్ణుడికి పరిపూర్ణము అనుభవమే. ఇది 3వ పాయింట్. అంతేనండి. ఈత నేర్చుకున్నాడికి ఈత పరాయిది కాదు, తందే. అదే ఉన్నాడు, ఈత పరాయితాడు. పరిపూర్ణుడికి పరిపూర్ణం ఒకటే, అదే. ఈత వేరు కాదు, ఈత నేర్చుకున్నాడికి ఈత వేరు కాదు, అంతే. అట్లా ఇప్పుడు మీకు పోలిక చెప్పినంత మాత్రాన కుదరదు. మీరు పరిపూర్ణుడు అయితే మీరు ప్రశ్నించేవాడు ఉంటాడు, మిగలడు. అది అట్లా. ఇప్పుడు 4వ పాయింట్ లో 4 అంశాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. 4 అంశాలు ఏంటో చెప్తాను. అదేనండి, ముందే చెప్తాను, అది వర్ణించేదానికి ముందుగా. చూడండి, మాట లేనట్టి బయలు అన్నారు. మాట 4 రకాలండి. మాట 4 రకాలు ఏంటి? పర, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఇంతకుముందు చెప్పాను, మీకు గుర్తుందే? అవునండి, అవునండి, చెప్పారండి. పర అంటే శూన్యము, పశ్యంతి అంటే శూన్యంలో శూన్య వస్తువుని గురించి చూసేవాడు. ఇప్పుడు ఇంకా బాగా చెప్తాదని. పర అంటే శూన్యం, పర అంటే శూన్యమే, డౌట్ లేదు. అవును, క్లియర్. పర అంటే శూన్యము, పశ్యంతి అంటే ఉదాహరణకు ఇప్పుడు నేను చాక్లెట్ గురించి మీకు చెప్పాలనుకున్నానండి. శూన్యుడు శూన్యమైన చాక్లెట్ ను ఒక నామరూపాలను కల్పించుకొని చూస్తున్నాను. శూన్యుడు, ఓకే. శూన్యుడు శూన్యమైన నామరూపాలు కల్పించుకొని చూస్తున్నాడు, ఓకే. అది పశ్యంతి. చాక్లెట్ నేను చూస్తేనే కదా మీకు చెప్తా. అంతేనండి, అది కూడా జరిగే శూన్యంలో జరుగుతుంది ఆ ప్రక్రియ. ఇప్పుడు చెప్పండి, పర అంటే శూన్యము, పశ్యంతి అంటే నామరూపాలని కల్పించుకొని మాట్లాడక ముందు మాట్లాడుతున్నవాడు ఆ వస్తువును చూడడం. అంటే ఇక్కడ ఊహ ఉంది,
ఊహ కల్పించుకోవడం రెండు ఉన్నాయి. చూడండి, అంటే శూన్యుడు శూన్య వస్తువుకి ఒక నామరూపాన్ని కల్పించుకొని చూచుట పశ్యంతి. ఇంకా మాట బయట రాలేదండి. అంతేనండి, కల్పన అక్కడ ఉంది, కల్పన ఇక్కడ స్టార్ట్ అయింది. ఇప్పుడు మధ్యమ చెప్తాను. చాక్లెట్ అనేటువంటి మాట నేను మాట్లాడేదానికి ముందుగా నా శరీరంలో తయారయ్యి గొంతు దగ్గరికి వచ్చినప్పుడు మధ్యమ, వ్యక్తం అయ్యే ముందు జరిగే ప్రక్రియ. అంతే అంతే. ఇప్పుడు వైఖరి, చాక్లెట్ ఈ మాట వైఖరి. ఇప్పుడు మాట బయటకు వచ్చింది. అవునండి. చూడండి, ఈ 4 మాటలు 4 అంశంలో ఉంటాయి. ఈ 4ంటిని దాటి ఉంటాడు గురువు. ఆయన ఏం మాట్లాడినప్పటికీ అది శూన్యమని, శూన్యమని తెలుసు. శూన్యానికి అతీతమైన పరిపూర్ణుడు తానని కూడా తెలుసు. దీన్ని మళ్ళీ ఈత దగ్గరికి పిలుచుకుపోతాం మిమ్మల్ని. మీరు మళ్ళీ అదే నాకు మీకు ఏదుదా అదే ఇప్పుడు నాకు చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు చూడండి, ఈత మీకు వేరుగా ఉంది. ఈత వచ్చిన వాడికి మీకు ఈతకు వేరేటో తెలుసు. ఈత తానేననేది కూడా తెలుసు, రెండు తెలుసు ఆయనకి. కానీ మీకు మాత్రం ఈత మీరేనని తెలియదు. సరిపోయింది చూడండి. అవునండి. ఈత రాని వాడికి ఈతకు తనకు వేరని తెలుసు, ఈత వచ్చిన వాడికి ఈత వచ్చు అనేది తెలుసు, కానీ ఈ అనుభవం లేదు. అదే విధంగా పరిపూర్ణాన్ని గురించి మాట్లాడే వాళ్ళందరూ పరిపూర్ణులు కాదు. పరిపూర్ణులు అయినామని ఆ అనుభవాన్ని వాళ్ళు తెలియలేరు. కాబట్టి పరిపూర్ణాన్ని గురించి మాట్లాడేవాడు పరిపూర్ణమే అయి ఉంటేనే తర్వాత అతని దగ్గరకు వచ్చిన వాళ్ళని పరిపూర్ణుడుగా సూచన చేయగలడు. కాబట్టి ఈ 4వ పాయింట్ లో ఉండే 4 ఒకేసారి చెప్తాను చూడండి. ఏ గురురాజు యొక్క లక్షణములను చెప్పుటలో, అది ఇంతకు ముందు నిన్న చెప్పింది ఏమని, అయ్యా నేను సద్గురుమూర్తి గురించి మాటలతో చెప్తే నా మాట పడిపోతాదండి అంటాడు. అదే మాట ఇప్పుడు కూడా పరా పశ్యంతి మధ్యమ వైఖరి వాక్కు ఒకటే, అది వెనక్కి వచ్చేస్తా ఉంది అనమాట. ఆయన గురించి నేను చెప్పలేకపోతున్నానండి. అదే పరిపూర్ణం అండి. ఇక్కడ ఏమంటాడంటే 4వ పాయింట్ లో 4 ఉన్నాయండి. ఆ 4 ఏంటంటే, ఏ గురురాజు అంటే సద్గురు మహారాజు, సాజన్మ సాకార సద్గురుమూర్తి, ఆయన పరిపూర్ణుడు. అవును. ఆయన్ని గురించి నేను వర్ణించాలంటే పరావాణి, వైఖరివాణి, పశ్యంతివాణి, మధ్యమవాణి ఇవన్నీ కూడా మాటలో మాట కలిసి పరిపూర్ణాన్ని చూసి మాటలో లయం అయిపోతున్నదే. ఎవరిని చెప్పాలంటే గురువుని వర్ణించాలంటే ఆటి గురురాజులైనటువంటి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోత అయినటువంటి మిమ్మల్ని నేను నా మనస్సునందు నా కొరకు నేను కడతేరడం కొరకు, సార్ రచయిత జ్ఞానేశ్వరి తాను పరిపూర్ణుడని తాను కడతేరడం కొరకు రాసుకున్నాడంటే పుస్తకాన్ని. మనం మాత్రం పుస్తకాలు వ్యాపారం చేస్తే ఎట్ట, నా కొరకు సేవక భావములను కల్పన చేసుకుని 3 రోజులుగా ఈ సద్గురు స్థితిని శాబ్దిక స్తోత్ర అలంకరణములతో అలంకరిస్తున్నాను అంతే. శాబ్దిక స్తోత్రాలు అంటే మాట నేర్చినటువంటి మాటలు మాట్లాడుతున్నానే గాని ఈ మాటలంతా గురువును వర్ణించేదానికి నా వల్ల అవుతుందా తండ్రి? ఏదో మాటల గారడి పెట్టిన మాటల పందిరి. శివరామ దీక్షితులు ఇదే మాట ఏమంటారో ఒక మాట చెప్తాను. దున్నకనే విత్తినాము, కొయ్యకనే పండింది. మీకు ఈత నేర్పించాలంటే నాకు 4-5 రోజులు పడుతుంది. చాలా కష్టం. నీళ్ళలో పెట్టాలా, మీరు మునిగిపోతారో టెన్షన్ ఎంత లేదండి. సింపుల్ అండి ఇది. దున్నకనే విత్తడం, కొయ్యకనే పండడం పరిపూర్ణ ప్రబోధం అండి. సింపుల్, అన్నిటికంటే సులభమయ్యా ఇది. కానీ ఇప్పుడు ప్రపంచాన్ని నిజం అనుకోవడం వల్ల మీకు కొంతమందికి ఇది కష్టంగా ఉందండి. కాబట్టి నేను చేసినటువంటి ప్రయత్నాన్ని ఏది శబ్దాలంకారాలు పెట్టి అలా అది పెట్టి ఇది పెట్టి దానికి మీకు ఈత పెట్టి ఏదో ఒకటి పెట్టి మీకు అపరోక్షం చెందించేదానికి చేసే ప్రయత్నం అంతా కూడా మీకు తెలిసిపోయిన తర్వాత, మీకు పరిపూర్ణం తెలిసిపోయిన తర్వాత నేనులే నువ్వులే ఉండే పరిపూర్ణమే ఉన్నది అన్నట్టుకి లేనిరుక ఈ జ్ఞానయజ్ఞం దాంట్లో లేదని తెలిసిపోతుంది మీకు. అవునండి. కానీ చివరికైతే పండటం అయితే ఉంది. దున్నకపోయినా విత్తనం కొయ్యకపోయినా కూడా దున్నకనే విత్తనం
కోయిపోయినా కూడా పండడం అయితే ఉంది, చివరైతే అది ఉంది. మరి ఇంకెట్లా? ఈతను నేను మీకు తెచ్చిలేను, మీ బదులు నేను నేర్చుకోలేను, కానీ మీరు సహకరిస్తే నేర్పించేస్తా. మీరు సహకరిస్తే నేర్పించేస్తా. మీకు ఇచ్చేది కాదు, మీరు ప్రత్యక్షంగా నీళ్ళలో దిగాల, మీరే రావాలి నా దగ్గరికి, ఊరికే కాదు. ప్రత్యక్షంగా మీరు రావాలి, నేను బావి చూపించాలి, మీరు నాతో పాటు నీళ్ళలో దిగాలి, నేను ఇదేది మీరు చూడాలి, నాతో పాటు మిమ్మల్ని పిలుచుకొని వస్తా. అట్లా ఇక్కడ ప్రాక్టికల్ గా ఏం చేయకుండానే మనకి రిజల్ట్ వస్తా ఉంది. ఖచ్చితంగా ఏం చేసేది కాదు ఇది. అయితే మీకు ఈత ఉదాహరణ చూడండి. మీరు రావాలి, ఈత నేర్చుకోవాలంటే మీరు రావాలి, నాతో పాటు మీరు నీళ్ళలో దిగాలి, మిమ్మల్ని అలా బావిలో ఒక రౌండ్ వేసుకుని మీరేం ఈత కొట్టక్కర్లే. ఫస్ట్ నేను చూసుకుంటా అంతా తిరిపి, మళ్ళీ నేను నిదానంగా ట్రై చేయండి. 2-3 రోజుల్లో మీకు ఈత పూర్తిగా వచ్చిన వాడినిగా చేసే బాధ్యత నాది. పరిపూర్ణ ప్రబోధ కూడా ఇంతే. చెప్పినట్టు చేస్తే చాలు, గురువు చెప్పినట్టు శిష్యుడు చేస్తే చాలు, అడు కడతాడు అంతే. అయితే ప్రత్యక్ష ప్రమాణం, గురువు ఇంట, గురువు వెంట సత్సాంగత్యం కంపల్సరీ, గురుపుత్రులతో సాంగత్యం ఖచ్చితంగా చేయాలి. అది చాలా ఇంపార్టెంట్. చక్కగా ఉంది. ఓకే, వాళ్ళ ప్రవర్తన చూడాలా. అంతేనండి. దానికి కూడా ఇదే ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు మీరు నా దగ్గర ఈత నేర్చుకునే దానికి రావాలంటే, నాకు ఈత వచ్చలేదు, మీరు టెస్ట్ చేయొద్దా? టచ్ చేయాలి. మీరు ఈత చేసినప్పుడు చూడాలి. నేను ఈత చేస్తున్నప్పుడు ఫస్ట్ నేను ఈత ఎట్టవచ్చు, అదే మొదలచలము నెరిగించుట అంటే అది. నేను బావిలో దూకి ఇది మీకు చూపిస్తా, అప్పుడు నాకు ఈత వచ్చినట్టు మీరు నమ్ముతారు. అంతేనండి, అంతే కదా. తర్వాత మీరు తిన్నగా నాతో పాటు దిగి, ఓహో ముందు నేను మునిగిపోకుండా ఈతను కాపాడతాడు, మళ్ళీ ఈత నేర్చుకునేది. ఇట్లా ప్రతిదీ ఇదంతా ప్రాక్టికల్ నాలెడ్జ్ అండి ఇది. అంతేనండి, అంతే. అవగాహనకి చాలా చక్కగా ఉంది. అంతే కదా. పరిపూర్ణ ప్రబోధ కూడా ప్రాక్టికల్ నాలెడ్జ్ అంతే, అనుమానమే లేదు. మీ ప్రవర్తనలోనే పరిపూర్ణత మీకే ప్రత్యక్ష ప్రమాణంగా తెలియాలి. మీరు మీ సెల్ ఫోన్ చూసినంత స్పష్టంగా పరిపూర్ణాన్ని మీరు చూడగలుగుతారు. అదేండి, దీంట్లో ఏ మాత్రం అనుమానం లేదు. ఆ విషయాలని ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నారు జ్ఞానేశ్వరి. చూడండి, నేను ఇంతసేపు చెప్పినటువంటి ఈ యొక్క మాటల గారడిని మీరు గాన ఖచ్చితంగా సద్గురుముఖంగా గాన గ్రహించారంటే, ఈ విధంగా నేను చెప్పడం కూడా నేరమేనని, న్యూనత తెచ్చుట వంటిదేనని నేను చెప్తున్నాను ధైర్యంగానే. ఇంతసేపు నేను చెప్పిన మాటలతో మీకు ఏమి రాదు. స్పష్టంగా మీరే సద్గురువుని ప్రత్యక్షంగా సాజన్మ సాకార సద్గురుమూర్తిని సేవించాలి. అదేనండి. కృష్ణ పరమాత్మ అర్జునుడికి చెబుతూ కూడా ఈ మాట అన్నారు. ఆయనే ప్రత్యక్షంగా చెప్తున్నాడు ఎదురుగానే. అదేనండి. అని గీత అందరిది కాబట్టి తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ, పరిప్రశ్నతో సద్గురువుని ప్రత్యక్షంగా ఎదురెదురుగా మీరు సేవిస్తేనే మీకు తెలుస్తుంది. అంతేనండి, అంతే. ఇక్కడ పాయింట్ ఏంటంటే, గురువు గారు, సద్గురు అనేవాడు ఏది చెప్తే అది ఏది చెప్తే ఆయన ఆచరించి చూపించాలి. వెరీ క్లియర్. అంతే కదా గురువు గారు. ఆయన ఆచరణలోనే మనం గుర్తించేస్తాం ఆటోమేటిక్. గుర్తించాలి. నిజానికి ఆయన బోధించేది రమణ మహర్షి బోధించింది ఏముండదండి. ఆయన ఆచరణలోనే మనమే చూసి అతని నుంచి స్ఫూర్తి పొంది మనం వచ్చేస్తాం. అంతేనండి, అంతే గురువు గారు. పెద్దగా చెప్పరండి సద్గురువులు, ఎక్కువసేపు మాట్లాడరు. వాళ్ళ ప్రవర్తననే, వాళ్ళ ఆచరణ చూసి మనమే తయారైపోతాం అంతే. అవునండి, అట్లా. కాబట్టి ఇది ఎట్లుందంటే చూడండి, ఈ యొక్క శిష్యుడు ఈ యొక్క గడ్డి పువ్వు లాంటి, ఏ మాత్రం పరిపూర్ణం అంటే ఏమో తెలియనటువంటి వాడు సద్గురు సాంగత్యంతో ఎలా తయారవుతాడో ఒక చిన్న ఉదాహరణ చూడండి. ఇక్కడ నుంచి అమృత సముద్రం దర్శనం అయిపోయింది అనుకోండి. అమృత సముద్రం దర్శనం అయిపోతే నిజానికి వీడికి అవగాహన లేకపోతే ఎట్లుంటే అదే చెప్తున్నాడు. అచల పరిపూర్ణ సద్గురుమూర్తి మన ఇంటికి వచ్చేసాడు, కానీ అతనికి వీడికి పరిపూర్ణుడు అని తెలియదు కదా. అప్పుడు వీడు ఎటు చూస్తాడో చూడండి. సేపు చెప్పింది పరిపూర్ణ గురువును చూసి వీడు కూడా పరిపూర్ణుడుగా మారేవాడు ఎట్ట మారాలని తెలుసుకున్నాం. ఇప్పుడు చెప్పే ఉదాహరణ బాగా గమనించండి. అమృత సముద్రం దర్శనం అయిపోయింది అనుకోండి.
దరిద్రుడైన బిచ్చగాడు ఉండలా, ఈయనకి తెలియదు ధనం అంటే దరిద్రుడైన బిచ్చగాడు అంటే ఇక్కడ చాలా పేదవాడు, డబ్బు అంటే ఇతనికి తెలియదు, ఎక్కువ సంపద అంటే తెలియదు. ఇతను ఏం చేస్తాడు తెలుసా, కన్ఫ్యూజ్ అయిపోయే ఆ అమృత సముద్రాన్ని పిలుస్తాడు. యాడికి పిలుస్తాడు తెలుసా, ఇతను ఆ అమృత సముద్రానికి యోగ్యతలు మర్చిపోయి దాన్ని ఆహ్వానించేదానికి కూర వంట అన్ని సిద్ధం చేసుకుంటాడు. అమృతం అంటేనే సావు లేనిది, దానికి వీడు కూర పెట్టాలా? గురువుకు కానుకలు ఇచ్చే వాళ్ళ గురించి ఈ పోలికండి. సద్గురుమూర్తికి ములుగుచ్చేదానికి సందులేని తత్వం అయి ఉన్నాడు ఆయన. ఆయన వచ్చేసి నాకు మీ ఇంటికి మీరు ఆయనకి యోగ్యతలు చూడకుండా, ఎగ్జాంపుల్ ఇది, కూర నారలతో ఆతిథ్యం ఇచ్చుటకు ప్రయత్నం మొదలు పెడతాడు వాడు. ఆయనకి మామూలుగా మనిషికి చేసే సేవ చేస్తే చాలు, ఆయనకి ఏం పని లేదండి. నీలాంటి మానవుడే, ఆ దేహం కూడా నీలాంటి మానవుడు, కాకపోతే ఆయనకు పరిపూర్ణత తెలిసి ఉంటది. ఆయనకు నువ్వేం బంగారు కిరీటం ఎందుకు వచ్చి పెట్టమని అడగడు, ఆయన పెట్టినా ఆయన తీసుకోడు. అట్టి సమయంలో ఆయన ఏమంటాడంటే, మీ ఇంట్లో ఉండేటువంటి ఆ కూర నారలనే ఆహ్వానించి ఆ అమృత సాగరము అంటే పరిపూర్ణుడు ఆ దరిద్రుడిని ఆనంద మాత్రమే ధ్యానమందుంచుకుంటాడు. బాగా గమనించండి, అతను కూడా నాలాంటి మనిషిగానే ఉంటాడు, నేనెట్ట తింటే నేనెట్ట ఉంటే అట్టే ఉంటాడు. కానీ అతన్ని గుర్తించలేనటువంటి పరిపూర్ణుడు, గుర్తించలేనటువంటి ఎరుక కలిగినటువంటి వాడు, ఆహా సద్గురుమూర్తి వచ్చారు నా ఇంట్లో భోంచేశారు అనే ఒక సంతోషాన్ని మాత్రం ఆయన పొందుతాడు. ఆ సంతోషాన్ని ఆయన కలిగిస్తాడు. అంతే తప్ప అతనికి ఏదేదో ఇచ్చేయాలని ప్రయత్నం చేసేటువంటి వాడు అవివేకి, అజ్ఞాని. అతనికి ఏమి ఇవ్వలేదు, అతను ఏమి కోరడండి. నద్వేష్టి నకాంక్షతి అండి సద్గురువు. ఆయన సద్గురు వచ్చిన పర్పస్ వేరు. ఇతను ఇప్పుడు ఈ విషయ ప్రపంచంలో దూరం చేయాలని వచ్చాడు, అంతేగాని అడిగిన కోరికలను ఇస్తే మరి ఆయన సద్గురు ఎట్లా అవుతారు? కాబట్టి విషయ ప్రపంచానికి అతీతమైన దాన్ని నీకు తెలియజేయాలని ఆయన వస్తే అదే అమృతం వస్తే అమృతానికి కూరనారలతో ఆతిథ్యం ఇచ్చినట్లు దరిద్రుడు భావిస్తాడు. అట్లా చూడండి, మీరు కూడా మీ దివ్య తేజమును మరుగుపరచి, ఇప్పుడు ఇదంతా ఎందుకు పోలికి తెలుసా, వింటున్నటువంటి మీలాంటి ప్రత్యక్ష శ్రోతలంతా పరిపూర్ణులై ఉంటే నేను మీకు మాటలతో పరిపూర్ణాన్ని చెప్పడం అట్టుండది. అది ఇక్కడ జ్ఞానేశ్వరి భావన. మీరు కూడా మీ దివ్య తేజమును మరుగుపరచి 900 ఎపిసోడ్ల తర్వాత కూడా 15 అధ్యాయాల్లో సారాంశాన్ని ఎప్పుడో గ్రహించేసి పరిపూర్ణులు అయిపోయినటువంటి, పరిపూర్ణులుగా తెలియబడుతున్నటువంటి, పరిపూర్ణం ప్రత్యక్ష ప్రమాణమైనటువంటి మీకు నేను ఇంకా మాటలు చెప్తున్నానంటే ఇది నేను నేర్చుకోవడం కొరకే, నాకు అవగాహన కలగడం కొరకే. చూడండి, నా భక్తి అనే ఈ సామాన్య హారతి వైపు మాత్రమే ధ్యానం ఉంచండి, నా కార్యమంతా నెరవేరిపోతుంది. ఇన్ని రోజులుగా జ్ఞానయజ్ఞంలో కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, ఈ పూజారి వెంకటేశం కూడా ప్రత్యక్ష శ్రోతల మన్ననతో, ప్రత్యక్ష శ్రోతల ఆశీర్వచనములతో పరిపూర్ణం అంటే ఎట్టుందో మాట లేనట్టి బయలును మాటతో వర్ణించే ప్రయత్నమే తప్ప ఇది మీకు తెలియజేసే ఉద్దేశం కాదు. చూసుకోండి ఎట్టంటే, ఉదాహరణ చూడండి, ఉచిత అనుచితములను ఒక అల్ప వయస్కుడగు బాలుడు అర్థం చేసుకునేస్తాడా? మీరే చెప్పండి. లేదు లేదు. అట్లా నేనేదో ఈత ఉదాహరణగా చెప్పి నా నేర్చిన మాటలంతా మీకు చెప్పానంటే తెలుసు కాదని. ఉచిత అనుచితములు, మంచి చెడు చిన్నపిల్లడు తెలుసుకోలేడు, తెలుసుకోనంత మాత్రం అతను తెలుసుకునేస్తే పిల్లోడు ఎట్టవుతాడా? అయినప్పటికీ అతని తల్లి అతనిని వచ్చిరాని మాటలతో తృప్తి పొందుతాండ్లా. అవును, మీరు కూడా అట్లాగే నన్ను ఇంకా 3 అధ్యాయాలకి భరిస్తారని ఆశిస్తాను. అయ్యో, అంత మాట. అది కదా, ఇప్పుడు 3 అధ్యాయాలు ప్రార్థిస్తాం అంతే. అదే ప్రార్థిస్తాను. అదే ఇప్పుడు ఒకానొక దీనికి మరో ఉదాహరణ, 1116 ఎపిసోడ్లకు ఆశీర్వదిస్తారని నాకు తెలుసు. ఎందుకు తెలుసు? నా పరిస్థితి మీకు అర్థమైపోయింది శ్రోతలకు చక్కగా. 913వ ఎపిసోడ్ లో ఇంకా 1116 ఎపిసోడ్లకు నన్ను ఆశీర్వదించేటువంటి ఓపిక మీకు ఉండదని నాకు తెలుసు. ప్రూఫ్ చెప్తాను చూడండి. ఒకానొక వాగునందలి నీళ్లు వచ్చి గంగానది పవిత్రమైన గంగానది ప్రవహిస్తా ఉంది అనుకో. అందులో వేరే ఒక
ఇతరమైనటువంటి మురికి నీరో ఏదో పనికిరాని బురద నీరో ఏదో వచ్చి దాంట్లో కలుస్తుంది అనుకోండి. అప్పుడు ఆ గంగా నది, నేను గంగా నది పోతా ఉన్నాను, నాలో ఎంతో మంది స్నానం చేస్తారు, వాళ్ళ పాపాలంతా నేను పోగొట్టాలి, నువ్వేంది నాలో వచ్చి కలిసి ఉన్నాడు, వెనక్కి తిరుగు అని అంటుందే. లేదు, మీరు అట్లాంటి వాళ్ళు సరే. జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలు పవిత్ర గంగా నది లాంటి వాళ్ళు. అంతే. మీకు చెప్పడం వల్ల నేను దీన్ని ఇంకో రకంగా చెప్తాను మీకు. ఇప్పుడు నేను చూడండి, ఆ బురద నీరు కూడా గంగా నదిలో కలవడం వల్ల దానికి కూడా గంగా అనే పేరే వచ్చేస్తుంది. ప్రత్యక్ష శ్రోతలకు, పరిపూర్ణులకు పరిపూర్ణ బోధ చెప్పడం వల్ల నేను కూడా మీలాగానే తయారైపోతా. ఇది ఇప్పుడు అర్థం అదేనండి. ఆ గంగా నది ఎట్లాగైతే బురద నీరు వచ్చి దాంట్లో కలుస్తా ఉంటే దాన్ని వెనుకకు పొమ్మని చెప్పదు. అదే విధంగా నన్ను కూడా మీరు 1116 ఎపిసోడ్ల వరకు మీరు ఆశీర్వదిస్తారు. ఇది నాకు తెలుసు. ఓ ప్రత్యక్ష శ్రోతలైనటువంటి సద్గురు మహారాజులారా, దీనికి మీకు మరొక చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇప్పుడు వెంకటేశ్వర మహాత్మ్యం పుస్తకంలో ఉన్నది కథ. భృగు మహర్షి శ్రీ మహావిష్ణువుని రొమ్ము మీద కాలుతో తంతాడు. ఇది ఒక ఉపాఖ్యానం తీసుకున్నాడండి, పురాణ ఉపాఖ్యానం అండి. ఈ సంఘటన తెలుసా మీకు? ఏమండి, భృగు మహర్షి ఏం చేశాడంటే శ్రీ మహావిష్ణువుని కాలుతో తంతాడనమాట, రొమ్ము పైన తంతాడు. అంత అపచారం చేసినప్పటికీ ఆ పద చిహ్నముని అలంకారంగా అంగీకరించి దాని మహత్తత్వం వలన సార్ణ్యధరుడు నారాయణుడు సంతోషంగానే ఉండలేదా? అదే అన్నమాట తిరుమల చరిత్రలో ఉంది అది. ఆయన ఎదపైన భృగు మహర్షి తన్నడం వల్ల అది లక్ష్మీదేవి స్థానం అని లక్ష్మీదేవి అలిగిపోయి తిరుమల కొండల పైన నివాసం ఉండడం వల్ల ఆయన ఇక్కడికి శ్రీ మహావిష్ణువు వచ్చి శ్రీ వెంకటేశ్వరుడుగా అవతరించాడని ఒక పురాణం, వెంకటేశ్వర స్థల పురాణం చెబుతుంది. వెంకటేశ్వర చరిత్ర తిరుమల స్థల పురాణం చెబుతుంది అన్నమాట. అట్లాంటి వాళ్ళు మీరంతా కూడా, ఒక తండ్రి తన బిడ్డ గుండెల పైన తన్నుతా ఉంటే కూడా ఎంత సంతోషంగా భరిస్తాడు. ఈ యొక్క వింటున్న ప్రత్యక్ష శ్రోతలంతా కూడా నన్ను మీ బిడ్డలాగా భావిస్తుంటారు కాబట్టి నన్ను ఆశీర్వదిస్తూ నేను చెప్పేటువంటి చిలక పలుకుల్లో మీరు అప్పుడప్పుడు నాకు ఫోన్లు చేసి గుర్తు చేసి నన్ను సవరింపజేసి నన్ను పరిపూర్ణుడుగా తయారు చేయాలని మీరే కంకణం కట్టుకున్నట్టు నాకు అర్థమైతా ఉంది. చూసారా? లేకపోతే ఇంకో ఉదాహరణ చూడండి. ఇప్పుడు అంధకారంతో నిండి ఉన్నటువంటి చీకటిని చూసి సూర్యుడు ఎప్పుడైనా కోపగించుకున్నాడా? లేదు. బాగా గమనించండి, మీరు సూర్యుడు, జ్ఞాన సూర్యుడు మీరంతా. చీకటి నేను ఎప్పుడు వెలుతురు కదా, నా దగ్గర చీకటే రాకూడదు, ఎందుకు వస్తావు అని ఎప్పుడైనా సూర్యుడు చీకటిని అడిగినాడా? లేదు. అట్లా సూర్యుని ఎదుటకు వచ్చిన సూర్యుడు ఎప్పుడు కూడా చీకటిని తిరస్కరించలేదు. అంతేనండి, సద్గురు ఎప్పుడు కూడా అజ్ఞానులనే ఎప్పుడు తిరస్కరించాడు ఆయన. అది దాని అట్లా అది లెక్క. అదే విధంగా ఏదైనా ఒక సమయంలో భేద బుద్ధితో చిక్కుబడి నేను చెప్పే వర్ణనలు విశ్లేషణలు ఎక్కడైనా నేను తప్పులు చెప్తే కూడా నన్ను మీరు దిద్దుతారు. ఎక్కడైనా పోలిక మీకు అర్థం కాకపోతే నాకు అర్థం కాలేదనే విషయాన్ని మీరు నాకు తెలియజేస్తారు. అదే విధంగా నా పోలికలనంతా కూడా మీరు సహిస్తారు. మీరంతా సహజన్మ సాకార సద్గురుమూర్తులు కనుకొని ఇన్ని ఎపిసోడ్లు మీరు ఓపికగా వినగలుగుతున్నారు. చూడండి, ఎవరైతే ధ్యాన సమాధుల వలన మీ దర్శనం అనొచ్చారో, చూడండి ఇది ప్రారంభం అండి. అచల పరిపూర్ణ గురు ధ్యానం ప్రారంభించేటప్పుడు ఇది ప్రారంభించేటప్పుడు మళ్ళీ ఏం చేస్తారంటే వాళ్ళు అందులో నది సముద్రంలో కలిసిన తర్వాత తన పేరును కోల్పోతాది. నాగేశ్వర ప్రసాద్ గారు పరిపూర్ణుడైన తర్వాత ముందున్న ఎరుక ఉనికిని కోల్పోతాడు, పరిపూర్ణుడుగా ప్రత్యక్షం అవుతాడు తనకు తానుగా. ఈత వచ్చిన లాగా అవుతాడు అంతే. అట్లా ఆ విషయాన్ని చెప్తున్నారు. ఎవరైతే ధ్యానము సమాధి ఇట్లా ఎన్నో ప్రక్రియల ద్వారా మీ దర్శనం అనొచ్చారో వారు ఏం చేస్తున్నారంటే వారే పరిపూర్ణులని సద్గురుముఖ తెలుసుకునేస్తున్నారు.
అలా తెలుసుకోవడం వలన చూడండి, ఏ వేదవాణి మిమ్మల్ని వర్ణించిందో, వేదవాణి వెనక్కి వెళ్ళిపోతుందండి. వేదంలో కూడా సద్గురుమూర్తిని చెప్పేదానికి అవకాశం లేకుండా పలుకు వెనక్కి వస్తుందండి. నేను కూడా ఆయన గురించి మాట్లాడలేనండి. వాటి ఈ వర్ణనములన్నింటినీ కూడా మీరు సహించి అంగీకరిస్తున్నారు అంటే నా వర్ణన కూడా సహించండి. నేను కూడా చిలక పలుకులతో 4 పలుకులు పలికి సద్గురుమూర్తిని స్తుతిస్తాను. ఆ న్యాయంలో చూస్తే మీరు నన్ను చూసే చూపే నాకు చాలు. ఓ సద్గురు మహారాజులారా, నేను నేడు మీ యొక్క గుణ సువర్ణమునర్చబూను రీతిన మీరు దయతో అపరాధముగా తలంపకుందురుగాక. ఏంద్రవిడు 16వ అధ్యాయం మొదలు పెడతానని చెప్పి 3 రోజులుగా సుత్తి వేసింది వేస్తున్నాడే అని అనుకోబోకండి. అది ఏం చెప్పాల్సి వచ్చిందంటే, దైవీ గుణ సంపద ఉండే వాళ్లకు మాత్రమే 15వ అధ్యాయంలో చెప్పినటువంటి పరిపూర్ణత చేకూరుతుంది. దైవీ గుణ సంపదను తెలుసుకోవాలి అంటే సద్గురు భక్తి ఖచ్చితంగా ఉండాలి, అనన్య భక్తి ఖచ్చితంగా ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. అనన్య భక్తి ఉంటేనే తెలుసుకోగలుగుతాం. ఆ తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు చేయండి, అంతేనండి. ఈ వర్ణనం మాత్రం నాకు తనివి తీరనంత వరకు మానను. సద్గురు ప్రభు వర్ణన మాత్రం నేను ఇంకా రేపు ఎపిసోడ్ వరకు కూడా కొనసాగించబోతున్నాను. నేను ఈ గీత అనేటువంటి మీ ఈ ప్రసాద అమృతమును అత్యుత్సాహంతో వర్ణింపనారంభించుట తోడనే నా పరమ సౌభాగ్యము వలన నాకు రెట్టింపు ఉత్సాహం వచ్చేసింది. కాబట్టి నా వాక్కు అనేక కల్పముల వరకు 2023లో ఈ జ్ఞానయజ్ఞం జరుగుతున్నప్పటికీ ఇది ఆ యొక్క జ్ఞానేశ్వరి 500 సంవత్సరాలకు ముందు చేసినటువంటి వాక్కు కదూ. 500 సంవత్సరాలకు ముందు చేసినటువంటిది మళ్ళీ ఇప్పుడు 2023వ సంవత్సరంలో పలుకుతున్నటువంటి ఈ వాక్కు అనేక కల్పముల వరకు ఈ సృష్టిలో ఎన్నిసార్లు వచ్చిపోతున్నప్పటికీ జ్ఞానేశ్వరి పలుకుతున్నటువంటి ఈ పలుకుల్లోని పలుకు నిత్య సత్య శాశ్వతమైనటువంటిది మాత్రం ఎన్ని తరాలకైనా చెరిగిపోకుండా ఉండుగాక. ఓ గురు మహారాజులారా, ఆ తపస్సు యొక్క అనంత ఫలము నేడు అది పొందుతున్నది. తపస్సే ఫలం పొందుతుంది, తనకు అవసరం లేదు. చూసుకోండి. అంటే సద్గురు మహారాజుని వర్ణించి చేరి సేవ చేసిన తర్వాత ఈయనే సద్గురు అన్న తర్వాత గురు శిష్యులు ఇద్దరు ఎగిరిపోతున్నారు చూడండి. ఆహా, నేటి వరకు నేనేదో గొప్ప అలౌకిక పుణ్యము సంపాదించి ఉండకపోతే నాకు ఈ విధంగా సద్గురువును వర్ణించి తెలుసుకునేటువంటి సౌభాగ్యం దొరుకుతుందా? ఎన్ని జన్మల పుణ్యమో నాకు ఈ యొక్క అవకాశం. ఆ పుణ్యమే నేడు మీ గుణగానమనర్చడి బుద్ధినిచ్చి నన్ను ఈ కార్యమునందు ఉత్తీర్ణతనర్చినది. ఎంతో మంది శ్రోతల మనసులను దొంగిలించేటటువంటి అవకాశం నాకు ఈ యొక్క భగవద్గీతామృతం వల్ల దొరికింది. ఆహా, నేను ఈ జీవ అవస్థ అనే వనమును ప్రవేశించి అనవసరంగా మృత్యు అనే గ్రామంలో చిక్కుకున్నాను ఇన్ని రోజులు. ఇప్పటికి 50 సంవత్సరాలు పూర్తయిపోయింది. రాముడు 16 ఏళ్లలో రాముడికి 16 ఏళ్లలోనే గురువు దగ్గరికి పోయినాడండి. శ్రీకృష్ణ పరమాత్మ సాందీపుని దగ్గరికి పోయింది కూడా 16 సంవత్సరాల వయసులోనేనండి. కృష్ణుడు కూర్చున్నాడు. అప్పుడు వాళ్ళ భగవద్గీత పూర్తయిన తర్వాత వాళ్ళ స్పందన ఇదేనండి. అరే, అనవసరంగా నేను 50 సంవత్సరాల వరకు కూడా ఈ జీవ అవస్థ అనే వనంలో ప్రవేశించానే. మృత్యువు జనన మరణాలనే గ్రామంలో నేను చిక్కుకొని ఉంటేనే ఎంత ఆలస్యం చేశాను. కానీ ఇప్పటికైనా నా దుస్థితి పూర్తిగా తొలగిపోయింది మీ సాంగత్యం వలన. కారణం ఏమంటే నాకు గీత దొరికింది కదా. గీత రాకపోయినా పర్వాలేదు, కానీ జీవితంలో మీకు గీత ఖచ్చితంగా రావాలి. ఈత రాకపోతే చెరువులో దిక్కున ఉంటే సరిపోతుంది. అవునండి. గీత రాకపోతే జనన మరణాల్లో పుట్టకుండా ఉండలేరు. కాబట్టి మీరు ఈత నేర్చుకోకపోయినా పర్వాలేదు, గీత నేర్చుకోండి చాలు. కాబట్టి గీత అనే పేర ప్రసిద్ధి పొందిన మీ కీర్తిని వర్ణించు భాగ్యము నేడు నాకు కలిగింది. ఆహా, నా అదృష్టం ఏమని చెప్తారు చెప్పండి. మహాలక్ష్మి స్వయంగా నా ఇంట్లో కాపురం ఉండేటప్పుడు ఇంకా దరిద్రుడు ఎప్పటికైనా దరిద్రుడు అవుతారా చెప్పండి. అదృష్టం దరిద్రం పట్టినట్టు పడితే దరిద్రం ఏడుంటుంది ఇంకా. కాబట్టి నాకు ఆశ్చర్యం ఏంటంటే మా ఆవిడ ఇల్లు మారడంతో వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది ఇక్కడికే.
ఆమెతో పాటు నేను అదే పంట చేలకు పారేటువంటి నీళ్లు గడ్డికి కూడా పారుతుంది అనమాట. కాబట్టి మా ఆవిడ లక్ష్మీదేవి రావడం వల్ల కాదు, వాళ్ళ అమ్మ కూడా వచ్చేసింది ఈ రోజు నాకు మా ఇంటికి ఏం చెప్తాను. ఇంకా దరిద్ర లక్ష్మి నా దగ్గర ఎట్టుంటారు చెప్పు. కాబట్టి లక్ష్మీదేవి స్వయంగా నా ఇంట్లో కాపురం ఉండేటప్పుడు నా ఇంట్లో దరిద్రం ఎందుకుంటది? అసలు అది కనపడదు ఇంక నాకు. కాబట్టి ఇంత అదృష్టవంతుడిని చేసినటువంటి జ్ఞానయజ్ఞ ప్రత్యక్ష శ్రోతలను మరొక్కసారి ప్రణమిల్లుతూ, లేనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదండి, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసెనండి, శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురు అర్పణం అండి. మంగళం అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం, జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, అయం వ్యర్థ బాహ్య కోపి నభవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస, దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి, నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా, అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి, అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు, పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును, కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును, పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు, పాఠాలు
పరచి శంఖబాపిన వెంకటేశ్వర వదూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జయరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం బిది. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. అశరీరం సర్వదా అస్తి శరీరం రహితం సదా. అయమేవ సద్యో ముక్తి అన్యథా భ్రమకారణం